మన్యం జిల్లాలో మరణ మృదంగం కొనసాగుతుందా? ఇప్పుడు గిరిజనులు మాత్రం అదే మాట అంటున్నారు. వాస్తవానికి చూసుకుంటే వైద్య ఆరోగ్య శాఖ ముందుగానే ఎపిడమిక్ సీజన్‌కు ముందే చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. కానీ ఈరోజు చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతంలో చూసుకుంటే గడిచిన 10 రోజుల్లో చూసుకుంటే 5గురు విద్యార్థులు మరణించారు. దీనికి సంబంధించి అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం గారు ఉన్నారు. మత్స్యలింగం గారు అంటే నేను చెప్పడానికి ముందే మీకు తెలుసు విద్యార్థులతో పాటు సామాన్యులు కూడా అక్కడక్కడ అస్వస్థతకు గురవుతున్నారు. ఈ విద్యార్థుల మరణానికి కారణం ఏమని అంటారు? నమస్కారం అండి. అసలు ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో మనకు వేసవి మొదలయ్యేటప్పుడు కల్లా వేసవి మొదలయ్యే వర్షాకాలం వచ్చేటప్పటికల్లా మరి పనస పళ్ళు కానీ లేదంటే మామిడి పళ్ళు కానీ ఇదంతా కూడా మరి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంటాయి. వాటిని విరివిగా మరి ఏజెన్సీ ప్రాంత వాసులంతా తినడం జరుగుతూ ఉంది. అయితే దానివల్ల వీళ్ళు ఆ ప్రాంతాలంతా కూడా ఈ దోమలు ఇవన్నీ కూడా కలుషితమైనటువంటి పరిస్థితి. దానివల్ల మరి మలేరియా అలాగే డయేరియా లేదనుకుంటే టైఫాయిడ్ అనేటటువంటి వ్యాధులు ప్రబలుతూ ఉన్నాయి. నిన్ననే నేను అరకువేలి ఏరియా హాస్పిటల్ సందర్శించినప్పుడు వాళ్ళ రికార్డుల ప్రకారమే సుమారు 135 మంది మరి ఈ నెలలోనే మలేరియా బారిన పడినటువంటి వాళ్ళు ఉన్నారు. దాన్ని డాక్టర్ గారే చెప్పడం జరిగింది, ఈ రకంగా ఇలా ఉందని చెప్పేసి. మరి వాటికి మందులు ఏమైనా దొరుకుతున్నాయంటే మందులు కూడా సరైనటువంటి పరిస్థితిలో దొరకట్లేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అలాగే కొనడానికి కూడా సరైనటువంటి ఫండ్స్ కూడా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి దాఖలు లేదని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే ఏంటంటే ఈ మధ్యనే డుమ్రిగూడ కేజీబీ నుంచి ఒక విద్యార్థిని, అలాగే ఈఎంఆర్ఎస్ స్కూల్ నుంచి ఒక విద్యార్థిని, అలాగే మరి అనంతగిరి మండలంలో ఉండేటటువంటి గుమ్మకోట స్కూల్ నుంచి ఒక విద్యార్థి, అలాగే ఏంటంటే మళ్ళీ చిలకలగడ్డ అనేటటువంటి పాఠశాల నుంచి ఒక విద్యార్థి, అలాగే డుమ్రిగూడ మండలంలోనే మరి కిలోగూడ పాఠశాల నుంచి ఒక విద్యార్థిని ఈ మధ్యనే చనిపోవడం అనేటటువంటి జరిగింది. ఇది ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అక్కడ సరైనటువంటి సౌకర్యాలు లేకపోవడం, అలాగంటే కనీసం వాళ్ళు ఉండడానికి వసతి సరిగా లేకపోవడం ఆ స్కూల్స్లో, అలాగంటే వాళ్ళకి పర్యవేక్షణ అనేటువంటిది సరిగా లేకపోవడము, అలాగేంటంటే అక్కడ కనీసం ఆ విద్యార్థులకి చూసుకోవడానికి ఒక హెల్త్ వాలంటీర్ కానీ ఏమి కానీ లేదు. గతంలో హెల్త్ వాలంటీర్లు ఉన్నప్పుడు మరి వాళ్ళ కోసం ఏమాత్రం చిన్నది జ్వరం వచ్చినా సరే వెంటనే హాస్పిటల్కి తరలించినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ ఈరోజు ఆ పరిస్థితి అయితే ఎక్కడా కనిపించడం లేదు. పూర్తిగా ప్రభుత్వం అయితే గాలికి వదిలేసిందని చెప్పేసి చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా. అంటే జిల్లా కలెక్టర్ గారు కొద్ది రోజుల క్రితం మాట్లాడితే ఇంటింటికి సర్వే చేస్తున్నాం, టెస్టులు చేస్తున్నాం అంటున్నారు. కానీ ఈరోజు చూసుకుంటే సహజంగా స్కూల్స్ అనేవి జూన్ 12వ తేదీన మొదలవుతాయి. ఇట్లాంటి యాక్టివిటీ అంటే ఇది ఒక ప్రీ ప్లాన్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది. కానీ ఎందుకు ఇట్లాగ విద్యార్థులు చనిపోవడం, అట్లాగే మందులు లేకపోవడం, దీని గురించి మీరు ఆ ప్రాంత ఎమ్మెల్యేగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం కానీ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు? ఈ విషయం మీద అధికారులకు చాలాసార్లు చెప్తూనే ఉన్నాం. ఈ పరిస్థితులు ఉన్నాయి, ఖచ్చితంగా హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి ఆ ప్రాంతాల్లో గ్రామాల్లో ఖచ్చితంగా మీరు మరి పిచికారీ కానీ లేదనుకుంటే వాళ్ళకి కావాల్సిన మందులు సరఫరా చేయడం కానీ చేయమని చెప్పేసి మేము అంటూనే ఉన్నాం. కానీ అధికారుల నుంచి కూడా సరైనటువంటి స్పందన లేదు. అలాగేంటంటే మరి ప్రభుత్వం నుంచి సహకారం వస్తే తప్ప ఈ అధికారులు కూడా ఇక్కడ సరైనటువంటి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఏమన్నా అంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు లేకున్నప్పుడు మేము ఏం చేస్తామనేటటువంటి పరిస్థితులు కూడా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, గతంలో మీరు ఎమ్మెల్యే కానప్పుడు కూడా అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో హెల్త్ పరంగా ఎట్లా ఉంది, ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఎట్లాంటి వేరియేషన్ కనిపిస్తుంది? అయితే వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో ఆ రోజు ఏంటంటే జగనన్న సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష అని చెప్పేసి ఫ్యామిలీ డాక్టర్ అనేటటువంటి కార్యక్రమాలు చేపట్టి ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి ఆ రోజు మరి ప్రజలకు మెరుగైనటువంటి వైద్యాన్ని అందించడం అంటే జరిగింది. అలాగే ఏంటంటే గ్రామాల్లో కూడా ఈ జగనన్న సురక్ష అనేటటువంటి కార్యక్రమాల ద్వారా కూడా ఈ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ఆ ప్రాంతాల్లో సరైనటువంటి వైద్యం అందించినటువంటి దాఖలాలు ఉండే. ఆ రోజుల్లో ఈ రోజు ప్రబలినంత జ్వరాలు కానీ ఏమి కానీ తగ్గుముఖంలోనే ఉండేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. ఇది అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం గారి మాటలు బట్టి ఏజెన్సీ ప్రాంతంలో ఇటు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అవ్వచ్చు, జిల్లా వైద్య కేంద్రంలో సరైన మందులు లేవు. ప్రధానంగా చూసుకుంటే హాస్టల్స్కి సంబంధించి పర్యవేక్షణకు సంబంధించిన సిబ్బంది సక్రమంగా లేరు. ఆ క్రమంలోనే గడిచిన నెల రోజుల్లో చూసుకుంటే వేరు ప్రాంతాల్లో 8 మంది విద్యార్థులు చనిపోయారు, 5గురు విద్యార్థులు చనిపోయారు. ఈ దశలో ఏజెన్సీ ప్రాంతంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి, మందులు ఇవ్వాలి, వైద్య సిబ్బందిని నియమించాలని చెప్పడమే కాకుండా గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంటింటికి డాక్టర్ అన్న రీతిన ఏర్పాటు చేయడం వల్ల 5 ఏళ్లలో కూడా ప్రజలకు మెరుగైన వైద్యం అందింది. గడిచిన 2 ఏళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలే కాదు ప్రధానంగా చిన్నారులు మరణం పాలవుతున్న దశలో ఆ ప్రాంతంలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కోరుతున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.